అందరికీ నమస్కారం అండి. మన లైఫ్లో మనం నిజంగా ఫీల్ అయ్యే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. నిజమైన ఎమోషన్స్ కానీ, స్టోరీస్ కానీ, లేకపోతే స్ట్రగుల్స్ కానీ, హ్యాపీనెస్ కానీ అన్నీ కలిసి మన జీవితం. ఆ ప్రతి రియల్ మూమెంట్ మీకోసం తీసుకొస్తున్నా మన ఛానల్ జో త్రూ వైబ్. ఫీల్ ది రియల్, లైవ్ ది వైబ్. ఈరోజు సృష్టి ఆరంభం గురించి తెలుసుకుందాం. అసలు సృష్టి ఎలా మొదలైంది, అసలు త్రిమూర్తులు ఎవరు, త్రిమూర్తులు ఎలా ఉద్భవించారు మనం తెలుసుకుందాం. ఆది కాలంలో ఏమీ లేదు. ఆకాశం లేదు, భూమి లేదు, దేవుళ్ళు లేరు, జీవులు లేదు. ఉన్నది ఒకటే, శూన్యం మాత్రం ఉండేది. అప్పుడు ఆ శూన్యంలో ఒక గొప్ప శబ్దం వినిపించింది. అది ఓం. ఈ ఓం శబ్దమే విశ్వానికి మొదటి రూపం. ఆ ఓం శబ్దం నుంచి ఒక మహాశక్తి వెలిసింది. ఆమెనే ఆది పరాశక్తి అంటాం, లేదా మహాశక్తి కూడా అంటాం. ఇలా వివిధ పేర్లు ఉన్నాయి. ఆమెనే సృష్టికి మూలం. ఆమె అంతా జరుగుతుంది. ఆమె ఇలా అనుకుంది, నేను సృష్టిని ప్రారంభించాలి అని త్రిమూర్తుల్ని ఉద్భవించింది. ఆది పరాశక్తి తన శక్తితో 3 దేవతలను సృష్టించింది. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ ముగ్గురిని కలిపే మనం త్రిమూర్తులను కూడా అంటాం. బ్రహ్మ ద్వారా సృష్టి. ఆది పరాశక్తి బ్రహ్మకి ఇలా చెప్పింది, నువ్వు సృష్టిని ప్రారంభించు. అప్పుడు బ్రహ్మ పంచభూతములను, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సృష్టించాడు. తర్వాత గ్రహాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, చివరిగా మనుషులు. తర్వాత విష్ణువు యొక్క పాత్ర ఏంటంటే, సృష్టి ఏర్పడిన తర్వాత విష్ణువు దాన్ని కాపాడటాన్ని ప్రారంభించాడు. ప్రపంచంలో ధర్మం కాపాడటానికి ఆయన అవతారాలు తీసుకుంటాడు. రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు. ధర్మం అధర్మమైనప్పుడు విష్ణువు ఒక కొత్త అవతారాన్ని ఎత్తి మనల్ని, అంటే మనుషుల్ని రక్షిస్తాడు. శివుడి పాత్ర ఏంటంటే, సమయం వచ్చినప్పుడు శివుడు సృష్టిని లయం అంటే నాశనం చేస్తాడు. ఇది అంతం కాదు, కానీ మళ్ళీ కొత్త సృష్టికి మార్గం. సృష్టి చక్రం అంటే హిందూ పురాణాల ప్రకారం సృష్టి, స్థితి, లయం, మళ్ళీ సృష్టి, ఇది ఎప్పటికీ కొనసాగుతూ ఉండే చక్రం. త్రిమూర్తులు సృష్టి. బ్రహ్మ సృష్టి చేశాడు, విష్ణువు కాపాడుతాడు, శివుడు లయం చేస్తాడు. బ్రహ్మ, విష్ణు, శివ మీరు నా శక్తి భాగాలు. బ్రహ్మతో ఇలా అమ్మవారు అంది, బ్రహ్మ దగ్గరకు రా. అప్పుడు బ్రహ్మ వచ్చి, అమ్మ మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి. అమ్మవారు కాస్త గంభీరంగా, నన్ను వివాహం చేసుకుంటావా? బ్రహ్మ ఆశ్చర్యంతో, అమ్మ ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు నా తల్లివి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా కోపంతో, నా మాటల్ని తిరస్కరిస్తావా బ్రహ్మ అని అరిచింది. బ్రహ్మ భయంతో, క్షమించండి అమ్మా, కానీ ఇది ధర్మానికి విరుద్ధం. అమ్మవారు ఉగ్రంగా, అయితే నా శక్తిని చూడు అంటూ మెరుపులు, అగ్ని, ఆకాశం కంపిస్తూ బ్రహ్మ మీద ఒక కాంతి వస్తుంది. ఆ కాంతి ద్వారా బ్రహ్మ అగ్నిజ్వాలకు గురయ్యి భస్మం అవుతాడు. బ్రహ్మ అమ్మ క్షమించు అని ఒక్క క్షణంలోనే బ్రహ్మ భస్మం అవుతాడు. విష్ణువుతో ఇలా అమ్మవారు అంటుంది, విష్ణు నువ్వైనా నా మాట వింటావా? విష్ణు శాంతంగా, అమ్మ మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి. మళ్ళీ అమ్మవారు
నన్ను వివాహం చేసుకుంటావా? అప్పుడు విష్ణువు మృదువుగా, అమ్మా, నువ్వు నా తల్లివి, జగత్తుకు తల్లివి, నేను నిన్ను తల్లిగా మాత్రమే చూస్తాను. అమ్మవారు మళ్ళీ కోపంతో మళ్ళీ అదే మాట. విష్ణువు వచ్చి ఇలా చెప్తాడు, ఇది నా భక్తి, నా గౌరవం అమ్మవారు ఉగ్రంగా, అయితే నువ్వు నా శక్తికి అనుభవించు అన్ని అగ్నిజ్వాలలు విరుచుకుపడి, అప్పుడు విష్ణువేమో నారాయణ నారాయణ అంటూ భస్మమైపోతాడు. విష్ణువుని కూడా శిక్షిస్తుంది. శివుడు ముందు శాంతంగా కూర్చొని శివుడు లోతైన ధ్యానంలో అమ్మవారిని స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు శివ అని ఒక పిలిచింది. శివుడేమో కళ్ళు తెరిచి, అమ్మ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు అమ్మవారు, నన్ను వివాహం చేసుకుంటావా అని శివుణ్ణి అడిగింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. శివుడు చిరునవ్వుతో, నువ్వే సృష్టి, నువ్వే శక్తి, నువ్వే నా తల్లి, నువ్వే పరమాత్మ. అమ్మ ఆశ్చర్యంతో, అయితే మీ సమాధానం ఏమిటి శివ? అప్పుడు శివుడు వచ్చి, నేను నిన్ను గౌరవిస్తాను, నిన్ను అర్థం చేసుకుంటాను, నీతో ఏకమవుతాను. అంతా నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయినట్టుగా విశ్వం ఎదురు చూస్తుంది. శివుడు గంభీరంగా కళ్ళల్లో శాంతితో ఇలా అన్నాడు, అమ్మ, సృష్టి అంటే కేవలం శక్తి కాదు, సమతుల్యం. బ్రహ్మ లేక సృష్టి లేదు, విష్ణువు లేక రక్షణ లేదు. వారిని తిరిగి బ్రతికించండమ్మా, అప్పుడు ఈ విశ్వం నిలుస్తుంది. అమ్మవారు లోతుగా ఆలోచిస్తుంది. ఆమె కళ్ళల్లో కోపం మెల్లగా కరుణగా మారుతుంది. అమ్మవారు మృదువుగా కానీ గొప్ప శక్తితో, శివ, నువ్వు చెప్పింది సత్యం. కోపం సృష్టిని నాశనం చేస్తుంది, కానీ కరుణను దానిని నిలబెడుతుంది. అమ్మవారు చేతులు నెమ్మదిగా పైకి లేపుతుంది. విశ్వం మొత్తం ప్రకాశంతో నిండిపోతుంది. ఆమె హృదయం నుంచి వెళ్ళబడే దివ్యకాంతి భస్మంగా ఉన్న చోటకు చేరుతుంది. భస్మం కదలడం ప్రారంభమవుతుంది, నెమ్మదిగా రూపం తీసుకుంటుంది. మొదట బ్రహ్మ కళ్ళు తెరుస్తాడు. బ్రహ్మ ఆశ్చర్యంతో శ్వాస తీసుకుంటూ, నేను తిరిగి బ్రతికానా? వెంటనే విష్ణువు కూడా ప్రత్యక్షమవుతాడు. విష్ణువు శాంతంగా నమస్కరిస్తూ, అమ్మ, మీ కరుణకు హద్దులు లేవు. బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒకేసారి వినయంగా, అమ్మ, మీరు పరాశక్తి, జగత్తుకు జనని, మేము మీ సేవలోనే ఉంటాం. శివుడు చిరునవ్వుతో, ఇప్పుడు సృష్టి పూర్తి అయింది. సృష్టి, స్థితి, లయం, ఇవే విశ్వం ధర్మం. తర్వాత అమ్మవారు ఆశీర్వదిస్తూ, బ్రహ్మ, నువ్వు సృష్టిని ప్రారంభించు, విష్ణు, నువ్వు దాన్ని రక్షించు, శివ, నువ్వు సమయం వచ్చినప్పుడు లయ చేయి, అంటే నాశనం చేయి. విశ్వం మెల్లగా రూపం దాల్చుతుంది. నక్షత్రాలు, గ్రహాలు జీవం పోసుకుంటున్నాయి. శక్తి లేక సృష్టి లేదు, సమతుల్యం లేక జీవం లేదు. మహాకలయిక అయిన ఆకాశం వెలుగులతో నిండిపోయింది. అమ్మవారు సంతోషంతో, శివ, నీవే నిజమైన జ్ఞానివి. శక్తి లేకుండా శివుడు శవం మాత్రమే అని శివుడు అన్నాడు. ముగ్గురు ఒకరినొకరు చూస్తున్నారు. బ్రహ్మ వచ్చి ఇప్పుడు ఏం చేయాలని విష్ణువుతో అడుగుతున్నాడు. విష్ణువేమో ఒకే మార్గం ఉంది. తర్వాత శివుడు కఠినంగా, అమ్మవారిని ఎలా అయినా ఆపాలి, అమ్మవారి అంతం తప్పకుండా జరగాలి, ఎందుకంటే అమ్మవారు ఇలా కోపంగా ఉండటం వల్ల విశ్వానికి నష్టం కలుగుతుంది అని శివుడు చెప్పాడు. అమ్మవారు ప్రశాంతంగా విశ్వాన్ని చూస్తుంది. ఆమెకి తెలియదు ఏం జరగబోతుందో.
అమ్మవారు చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలు సృష్టిని ముందుకు తీసుకువెళ్తారు అని. ఒక్కసారిగా ముగ్గురు దేవతలు తమ శక్తుల్ని కలుపుతారు. ఎందుకంటే అమ్మవారు ఇలా కోపంగా ఉంటే విశ్వం నాశనం అవుతుంది. అందుకని ఒక్కసారిగా ముగ్గురు దేవతలు తమ శక్తుల్ని కలుపుతారు. బ్రహ్మ సృష్టి శక్తి, విష్ణువు రక్షణ శక్తి, శివుడు లయశక్తి, 3 శక్తులను కలిపి ఒక మహాశక్తిగా మారుతుంది. అమ్మవారు ఆశ్చర్యంతో చూస్తూ, ఇదేమిటి? శివుడు వేదనతో, క్షమించమ్మా, ఇది సృష్టి కోసం. ఆ కాంతి అమ్మవారిని చుట్టుముడుతుంది. నెమ్మదిగా అమ్మవారి శరీరం భస్మమవుతుంది. అమ్మవారు చిరునవ్వుతో చివరి మాటలు ఇలా చెప్తుంది: నా పిల్లలు, మీరు నిజంగానే ఎదిగారు. నన్ను ఎదుర్కొనే స్థాయికి వచ్చారు. నాకు గర్వంగా ఉంది. గుర్తుంచుకోండి, శక్తి ఎప్పుడు నశించదు. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. కాంతి పెరుగుతుంది. ఆమె శరీరం నెమ్మదిగా భస్మమవుతుంది. ఓం. ఆమె చివరి శబ్దం విశ్వంలో మారుమోగుతుంది. భస్మం గాల్లో ఎగురుతుంది. నక్షత్రాల మధ్య మెరిసిపోతుంది. బ్రహ్మ నిశ్శబ్దంగా అంతమైపోయిందా? విష్ణువు లోతుగా చూస్తూ, లేదు, ఇది ఆరంభం మాత్రమే. శివుడు కళ్ళు మూసుకొని, ఆమె మాటలు గుర్తున్నాయా? శక్తి నశించదు. ఆ భస్మం ప్రకాశంగా మారుతుంది. ఒక్కసారిగా 3 దివ్య రూపాలు ఉద్భవిస్తాయని శివుడు వరమిస్తాడు. నువ్వు మరో జన్మలో పార్వతి అంటే శాంతమైన శక్తిగా ఉద్భవిస్తావు. రెండోది లక్ష్మి సంపద శక్తిగా కొలువుంటావు. సరస్వతి జ్ఞానశక్తిగా వెలుగొందుతావు అని శివుడు వరమిస్తాడు. 3 దేవతలు ఒకేసారి, మేమే ఆ శక్తి, అమ్మవారి రూపాలు, ఆ 3 శక్తులు ఒకటే అని శివుడు చెప్తాడు. బ్రహ్మ ఆశ్చర్యంతో, అమ్మవారు మళ్ళీ జన్మిస్తారా? విష్ణువు చిరునవ్వుతో, ఇప్పుడు శక్తి సమతుల్యంగా విభజించబడుతుంది. ప్రతి లోకానికి అవసరమైన రూపంలో ఉంది. శివుడు లోతైన భావంతో, ఇది అంతం కాదు, ఇది మార్పు. అమ్మవారు ఎప్పటికీ ఉన్నారు. తర్వాత మళ్ళీ జన్మం తీసుకొని శివుడితో పార్వతి ఇలా అంటుంది: నేను నీతోనే ఉన్నాను. లక్ష్మి విష్ణువు చూస్తూ, నేను నీ రక్షణలోనే భాగమై ఉంటాను. సరస్వతి బ్రహ్మను చూస్తూ, నేను నీ సృష్టి జ్ఞానం. 3 దేవతలు నమస్కరిస్తారు. కళ్ళల్లో ఆనందం మరియు బాధ కలిసిన భావం. శివుడొచ్చి, శక్తి నిత్యమైనది, రూపం మారుతుంది కానీ సత్యం మారదు అని చెప్తాడు శివుడు. ఇప్పుడు మీకు సృష్టి ఎలా మొదలైందో, త్రిమూర్తులు ఎలా జన్మించారో, అసలు అమ్మవారికి ఏమైందో మీకు మొత్తం ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని కనుక ఫీల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. కనెక్ట్ అయితే మీ వాళ్ళతో షేర్ చేయండి. మన వైబ్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే జో త్రూ వైబ్ని సబ్స్క్రైబ్ అవ్వండి.